శీతాకాలంలో దొరికే ధనుర్మాస చెక్కకి డిమాండ్ పెరిగింది. ఉత్తరాంధ్రలో శీతాకాలంలో మాత్రమే మార్కెట్లో దొరికే సీజనల్ స్వీట్ అంటే ఎవరికైనా టక్కున గుర్తుకు వచ్చేది ధనుర్మాస చెక్కి. ఉత్తరాంధ్రే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ధనుర్మాస చెక్కికి భారీ డిమాండ్ ఉంది. ధనుర్మాస చెక్కిని ఉత్తరాంధ్రలో ఎక్కడ తయారు చేస్తారు? ఈ ధనుర్మాస చెక్కి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? సాక్షాత్తు పూరి జగన్నాథ స్వామి ప్రసాద నైవేద్యంగా ఎందుకు ఈ చెక్కీలను పెడతారు? ధనుర్మాస చెక్కీలు తయారు చేస్తున్న ప్రదేశం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. అంటే ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండరు. ఆంధ్రప్రదేశ్మే కాకుండా భారతదేశంలో కూడా వాటి ప్రాముఖ్యత బట్టి అక్కడ రకరకాల స్వీట్లు దొరుకుతూ ఉంటాయి. కానీ నేను చూపించే ఈ స్వీట్ మాత్రం సీజనల్ స్వీటు అంటున్నారు ఇక్కడ నిర్వాహకులు. అయితే మామిడి పళ్ళు, చింతపళ్ళు, పనస పళ్ళు, ఆరెంజ్ పళ్ళు, బత్తాయి పళ్ళు ఇవి ఎలాగా సీజనల్ గా మనకు దొరుకుతావో అదే విధంగా ఈ స్వీట్ కూడా ధనుర్మాసంలో మాత్రమే లభిస్తుందని చెప్తున్నారు. ధనుర్మాస చెక్కిగా పిలువబడే ఈ స్వీట్ అంటే ఉత్తరాంధ్రలోనే ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఈ స్వీట్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ గా తీసుకుని పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాక్షాత్తు పూరి జగన్నాథ స్వామికి ప్రసాదంగా కూడాను ఈ స్వీట్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. అయితే ఈ ధనుర్మాస చెక్కీలో ఎంతో ప్రాముఖ్యత ఉందని, తయారు చేసే విధానం కూడా చాలా నిష్ఠతో తయారు చేస్తామని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ ధనుర్మాస చెక్కి ఎలా తయారు చేస్తారు? ఇది సీజనల్ స్వీట్ గా ఎందుకు ప్రాముఖ్యత పొందింది? దీనివల్ల ఉపయోగాలు ఏంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఏదైతే ధనుర్మాస చెక్కీని తయారు చేసే విధానాన్ని కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆ ధనుర్మాస చెక్కీని ఏ విధంగా తయారు చేస్తారు ఇక్కడ తయారీదారులు కృష్ణవేణి గారు మాతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం అమ్మ. అసలు ఏంటమ్మా ఈ ధనుర్మాస చెక్కీ అంటే ఏంటి? ఇది ఎలా తయారు చేస్తారు? ధనుర్మాస చెక్కీ అంటే నెలగంట పెట్టాక ఇవి తయారు చేస్తాం సార్. కాకపోతే ఇది బిజినెస్ కాబట్టి ముందుగుండా చేస్తాం. 3 నెలలు ఈ బిజినెస్. నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలలకి పంచదార, పేలాలు, కొబ్బరి, సోపు, వాము అన్నీ వేస్తాం సార్. ఇందులో జీడిపప్పు, చెరీస్ ఇవి డెకరేషన్ చేస్తాం. అంటే ఇది ఒక సీజనల్ గా మాత్రమే దొరుకుతున్నందుకు కారణం ఏంటమ్మా? కారణం అంటే మామిడి పళ్ళు సీజన్లు ఎలాగో ఇది ఒక పంటలాగే సార్. కొత్త ధాన్యం వస్తుంది. కొత్త ధాన్యంలో పేలాలు చేసి మాకు అరసపురం నుంచి వస్తుంది సార్ ఈ పేలాలు. ఈ పేలాలతోటి ఈ ధనుర్మాస చెక్కీలు మేము తయారు చేస్తాం. చలి ఉండాలి దీనికి. మెయిన్ చలి లేకపోతే మరి ఇవి తయారవ్వదు. చలికాలంలోనే చేస్తాం. అంటే ఇది దేవుడికి ప్రసాదంగా కూడా వాడతారు అంటున్నారు. అది అసలు ఏ దేవుళ్ళకి పెడతారు? అన్ని దేవుళ్ళకి పెడతారు సార్. ఇప్పుడు అరసపల్లి సూర్యనారాయణ మూర్తికి, పూరి జగన్నాథ స్వామికి అన్ని దేవుళ్ళకి పెడతారు సార్. ఇవి మహర్షులు లక్ష్మీవారాలు వస్తే లక్ష్మీదేవికి కూడా పెడతారు సార్. మేరీ మత పండుగలు అవుతాయి వైజాగ్ లో. మేరీ మత పండుగలకి మాకు ఖాళీ ఉండదు సార్. ఎప్పుడంటే 8వ తారీఖు ఉంటుంది, డిసెంబర్ 8 మేరీ మత పండుగ. అప్పుడు మాకు బిజినెస్ ఉంటుంది. ఏ జిల్లాలకి ఇది మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు? ఇతర దేశాలకి ఏమైనా పంపించే పరిస్థితి ఉంటుంది? అంటే ఈ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, హిరమండలం, బత్తిలి అన్ని ఊర్ల నుంచి, రాజాం అన్ని ఊర్ల నుంచి వస్తారు సార్. మేము ఎవరి దగ్గర తీసుకెళ్ళం. వాళ్ళు మాకు ఆర్డర్ ఇస్తారు ఫోన్ ద్వారానే. అమెరికా శివానంద వాళ్ళు ఏరకడ్ గారికి ఇవి చాలా నచ్చాయట. ప్రతి సంవత్సరం అతను వచ్చి ఇక్కడ మేము తయారు చేసి ఇస్తే వాళ్ళు చుట్టాలకు పంపించేవారు. ఎవరు ఇక్కడ ఉన్నా అమెరికా వాళ్ళ చుట్టాలకు కావాలంటే అక్కడ దొరకంది కదా సార్. ఇది ఇవి పంపిస్తారు సార్ వాళ్ళు వచ్చి. అంటే రోజుకి ఎన్ని తయారు చేస్తారు? రోజుకంటే మేము వర్కర్స్ పెట్టేనండి. ఇది ఒక్కల వేళ తయారయ్యింది కాదు. దీనికి వర్కర్స్ ఎక్కువ ఉండాలి. ఒక 10 మందితోటి మేము అంతా మేము లేడీసేమే కదా సార్. ఈ ఒక డ్వాక్రా గ్రూప్, ఆ గ్రూప్ లో మేమందరం అందుకే ఒక రెంట్కి ఇల్లు తీసుకుని ఇక్కడికి వచ్చి చేస్తాం. మా సొంత ఇల్లు అడ్కో కాలనీలో ఉంది. అక్కడ నుంచి ఇక్కడ రెంట్కి తీసుకుని ఇక్కడ తయారు చేస్తాం. అంటే ఈ స్వీట్ అనేది కొన్ని స్వీట్లు తింటే ఆరోగ్యానికి మంచిది కాదంటారు, కానీ ఈ స్వీట్ తినడం వల్ల చాలా మంచిది అంటున్నారు. చాలా మంచిది సార్. ఇందులో చెడు వస్తువులు ఏం లేవు సార్. పేలాలు అనేది మనము ఇప్పుడు అంటారు చూడండి, వడ్లకు పుట్టిన బిడ్డలు అనేసి, ఆ వడ్ల గింజలే ఇవి. ఆ వడ్ల గింజలతోటి ఇది పేలాలుగా తయారు చేస్తారు. తయారు చేసి ఈ పేలాలు, పంచదార చెడుది కాదు, పేలాలు చెడుది కాదు, వాము, సోపు చెడుది కాదు, జీర్ణంకి సంబంధించిందే. జీడిపప్పు మంచిదే. మరి ఇందులో ఏటుంది సార్? చెడిపోయిన వస్తువు ఏం లేదు కదా. అందుకని అంటే తయారు చేసే విధానం కూడా చాలా నిష్ఠగా తయారు చేస్తారు అంటున్నారు. వాస్తవమే
వాస్తవండి. నిష్ఠగా చేస్తాం మేము. పాసి బట్టలతో చేసి ఇవి చేసి అలా ఎందుకంటే ఇది దేవుడికి నైవేద్యం ఏంటి, అయ్యప్ప స్వాములు ఏంటి, కొండకెళ్ళినప్పుడు కొనేసి కూడా తీసుకెళ్తారు సార్. ఇది అందుకే నిష్ఠగా చేస్తాం. అంటే ఆదరణ బాగానే ఉందమ్మా, ఇంత పురాతనమైన స్వీట్ ఇప్పుడు ఆదరణ బాగానే ఉంది. చాలా బాగుంటది సార్. ఈ స్వీట్ తినాలంటే సంవత్సరం వరకు ఆగవలసిందే సార్. చాలా మీరు ఇప్పుడు రుచి చూసారు కదా, అది మేము ఎవరికి అడగవసరం లేదు, మీరే చెప్పాలి ఆ రుచితనం. ఇది ఏంటంటే వేడివేడిగా తయారు చేయాలి సార్. చల్లారిపోతే మీరు చూడండి సార్ ఎంత గట్టి అయిపోయింది. ఇది తయారు చేయలేము. తర్వాత ఇది బాగా కొద్దిగా చూపించాలి సార్. ఇందులో చూసారు కదా మొత్తం ప్రాసెస్. అది చాలా హార్డ్ వర్క్ సార్. కష్టంగా చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ వేడి ముక్క ఎవరు చేయి మీద పడినా అలాగే చర్మం వచ్చేస్తుంది అలాగే. ఎందుకంటే అంత హార్ట్ ఇది చాలా ముద్ర పాగాలు తీసాం సార్. ఇది మీరు చల్లారేక మీరు చేతితో ఇరుపుతామంటే ఎరగదు సార్. ఇది ఏదైతే ధనుర్మాస చెక్కికి సంబంధించి ఎంత టేస్ట్ గా ఉంటుందో ఈ తయారీ వెనక కూడా అయితే కష్టం ఉంటుందని కృష్ణవేణి గారు మనకు చెప్తున్నారు. అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేస్తారో మనం చూసుకుంటే వాము, అలాగే సోప్ పౌడర్, జీడిపప్పు, చెర్రీస్, అదేవిధంగా కొబ్బరికి సంబంధించిన కొబ్బరి తాలూకా ఇది కూడా వేసే పరిస్థితి అయితే ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇలాంటి స్వీటు తయారు చేయడం ఎంత కష్టంగా ఉంటుందో దీనివల్ల ఉపయోగాలు కూడా అంతే ఉంటాయని చెప్తున్నారు. అదే ధనుర్మాసంలో మాత్రమే ఇవి దొరికే ఈ స్వీట్ కాబట్టి దీనికి అంత ప్రత్యేకత అని చెప్తున్నారు. అయితే ఈ తయారు చేసే విధానం కూడా వీళ్ళు చెప్తున్నారు, చాలా నిష్ఠతో తయారు చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూడవచ్చు అందరూ కూడా మహిళలు కూడా ఏదైతే డ్వాక్రా గ్రూప్ సంబంధించిన మహిళలు అందరూ కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి, అయితే వీళ్ళు 4 fathers నుంచి కూడా ఒరిస్సా నుంచి ఇక్కడ ఆంధ్రాలో సెటిల్ అయ్యారు. వీళ్ళకి సాంప్రదాయబద్ధంగా కూడా దీన్ని తయారు చేస్తామని చెప్పి కనిపిస్తుంది. అయితే ఈ ధనుర్మాస చెక్కీలు తయారు చేసిన మాధవి గారు మనతో పాటు అమ్మ, అసలు ఈ చెక్కీలను ఎలా తయారు చేస్తారు, ఎన్ని గంటలు మీరు వస్తారు ఇక్కడ? మేము 9 గంటలకు వస్తాము, నైట్ 9 గంటలకు వెళ్తాము, శుభ్రంగా వస్తాము. అదే ధనుర్మాసంలో దేవుళ్ళకి పెడతారు, అన్ని దేవుళ్ళకి ఇస్తారు. వినాయకుడి నుంచి అన్ని కోవులకి, వెంకటరమూర్తి కోవులకి, అయ్యప్పలకి అందరికీ ఇస్తారు. ధనుర్మాసంలో ఏంటంటే కొత్త ఫలం అంటారు వీటికి. అది తయారు చేసే విధానం కూడా చూసాము, చెయ్యిలు కూడా నొప్పి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు కష్టం కనిపిస్తుంటుంది? కష్టమేట్లేదండి, చిన్నప్పటి నుంచి వస్తాం కనుక కష్టమేటి ఉండదు, బాగానే చేస్తాం. వేడివైనా మాకు వార్చుకోగలం, చెయ్యి వారుస్తుంది. అంటే ఇవి తీసుకెళ్ళడానికి ఇప్పుడు బయట నుంచి కూడా వ్యక్తులు తీసుకెళ్తారు, చాలా మంది వస్తారు, వీధిలో ఉన్న వాళ్ళు వస్తారు, బయట ఊరు నుంచి వస్తారు, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి అన్ని దిక్కులు, కరక్పూర్ కూడా వెళ్తాయి, విజయనగరం, కరక్పూర్, కలకత్తా అన్ని దిక్కులు వెళ్తాయి సంవత్సరంకి ఒకసారి. అంటే ఇందులోనే అసలు ఏంటి అన్ని ఆరోగ్యానికి ఉపయోగపడేవి వేస్తామని చెప్తున్నారు, నిజమేనా? ఆరోగ్యానికే జీర్ణం అవుతుంది. వాము, సోపు వేస్తాము, పంచదార, కొబ్బరి అంతే. చెర్రీస్, నెయ్యిలు అంటే అందంకి చెర్రీస్, జీడిపప్పు పెడతాం. అంటే ఇవి కూడా రకరకాల గుర్తులతో, ఆకారాలతో తయారు చేస్తారు. ఇప్పుడు ఏ ఆకారాలతో తయారు చేస్తున్నారు? లవ్ సింబల్, 4 పలకలు అంతే. అంటే లవ్ సింబల్ అంటే ప్రేమికులు కట్టిస్తుంటారా ఏంటి? కాదు సార్, అదొకొచ్చు అంతే. 4 పలకలు. ఎన్ని తయారు చేస్తారు రోజుకి? ఎన్ని తయారు చేస్తారు? రోజుకి 200 కేజీలు తయారు చేస్తాం. మీరు ఎన్ని తయారు చేస్తారు? మేమంటే కాదు, మా స్టాఫ్ మొత్తం. ఎంతమంది? మొత్తం 11 మంది. 11 మంది రోజు వస్తాం, శుద్ధిగా వస్తాం, స్నానాలు చేసుకొని వస్తాం, స్నానం చేయకుండా కూడా రాము అంతే. ఏం పేరమ్మా? నా పేరు మంగమ్మ సార్. ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను నెరూడు నుండి వస్తున్నాను ఈ చెక్కీల పనికి. ఇక్కడ అందరం 11 మంది సభ్యులతో మేము చేసుకుంటాము. ఇది ఇష్టంగా వస్తాము, ఇష్టంగా చేస్తాము. ఈ స్వీట్ని కష్టమైనా సరే కష్టం అనిపించుకోము, వేడిగా ఉన్నా సరే ఆ వేడిది భరాయిస్తూ మేము చేసుకుంటాం. ఇది ఈ ధనుర్మాసాలు, ఈ 3 మాసాలే మాకు ఈ వర్క్ ఉంటుంది. ఈ 3 మాసాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరము వస్తాము. ఈ ధనుర్మాస చెక్కీలు తయారు చేయడం కూడా మేము చూసాము, చాలా వేడిగా చేస్తున్నారు. చెయ్యిలు గడ బొబ్బలు వచ్చే పరిస్థితి బొబ్బలు వచ్చినా సరే తప్పదు సార్, ఇది వేడి పాకం కనుక ఇది వేడిది అయితేనే దీనికి ఇది అంటుతుంది, చల్లదనం అయితే ఇది అంటదు. దీని ప్రత్యేకత ఇంతే. ఇది ఈ కొబ్బరి ముక్క వేడిదే పెడతాము, ఆ వేడిది లేనిది దీనికి అంటదు. ఈ ధనుర్మాసంలో అన్ని దేవుళ్ళకి అందరూ విరుగు పొరుగు ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు, ఏ దేశాలు ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్తారు వీటిని.
అంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో చాలా ఇష్టంగా ఈ స్వీట్ అంటే తినే పరిస్థితి. ప్రతి ఏడాది కూడా ధనుర్మాసం ఎప్పుడో వస్తుంది. కూడా ఈ సంవత్సరం ఈ 3 మాసాల్లోనే ఇది తప్పకుండా తినే స్వీట్ సార్. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చా? తినొచ్చు, ఎందుకంటే వాము సోపు ఉంటది కానీ వాళ్ళ జీర్ణశక్తి వస్తుంది, ఆరోగ్యానికి మంచిది అనేసి తీసుకెళ్లి తింటారు కూడాను. ఇది చాలా డాక్టర్లు షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్లు తినొద్దు అంటారు కానీ ఇది పాకం మరుగుతుంది, నిమ్మప్పు వేస్తాం కనుక అది ఎక్కువ షుగర్ అనిపించుకోదని నాకు ఇది ఉద్దేశం అంతే. అందుకు ఇది తీసుకెళ్లి తింటారు కూడాను. అది ఏంటంటే ఈవిడ చెప్పింది ఏంటంటే ఇంకో కొత్త విషయం మనకు తెలిసింది. అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్వీట్ తినొచ్చు అని చెప్తున్నారు. ఈ 3 నెలలు కూడా ఈ స్వీట్ తింటే షుగర్ కూడా తగ్గుతుందని చెప్తున్నారు. మరి షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్వీట్ ని కూడా ట్రై చేయండి అంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. చెప్పండి అమ్మా. ఇప్పుడు మా బానుకి ఇక్కడ ఉంటాయి ఒక ముక్కనే, ఇంత ముక్క తింటాం, అందరము తింటాం, తినమని కాదు. ఈమె తిన్నది అంటే ఈవిడికి 450 ఇంత షుగర్ ఉన్నామే 150కి వచ్చేస్తుంది ఇక్కడ ఈ 3 మాసాలు. ఈమె ఎక్కువ మాత్రలు కూడా ఈ 3 మాసాలు వేసుకోదు, హాఫ్ వేస్తుంది, ఫుల్ మాత్ర వేసుకున్నప్పుడే. అందుకని మేము చెప్తున్నాం అన్నమాట ఈ ప్రత్యేకత కోసం, అందుకే ఇంకేమి ఉద్దేశంతో కాదు. అది నమస్తే. 10 సంవత్సరాలుగా ఏదైతే ధనుర్మాస చెక్కీలు తయారీలో భాగస్వామిగా ఉన్న చిన్ని మనతో పాటు ఉంది. అయితే చిన్ని చెప్పండి, అసలుకి మీరు ఎప్పటి నుంచి చెక్కీలు చేస్తున్నారు? నేను 10 సంవత్సరాల పాటు చేస్తున్నాను సార్. ఎలా ఉంటుంది అసలు చెక్కీలు తయారీ విధానం ఏ విధంగా ఉంటుంది? ముందుగా పాకం పెట్టేసి ముక్కలు వేసి నిమ్మప్పు వేసి వేస్తాం సార్. తర్వాత నెయ్యిలు వేసి కలుపుతాం సార్. అంతా వేడి మీద చేస్తాం సార్. చల్లదనేది అసలు పనికిరాదు సార్. ఇది అంటే వేడిగా చేసేటప్పుడు ఏమైనా చేతులు బొబ్బలు రావడం లాంటి పరిస్థితులు ఉంటాయి? అవన్నీ ఏమి ఉండదు సార్. మామూలు అలవాటు అయిపోయింది సార్. 10 సంవత్సరాలు బట్టి అలవాటు అయిపోయింది సార్. అది ఏమి ఉంటుంది, మాకు అలవాటేనండి. అంటే మీరు తయారు చేసే విధానం కూడా చాలా స్వచ్ఛంగా శుభ్రతంగా అన్ని పాటించే చేస్తారు కదా? అన్ని మార్నింగ్ లేచి తల స్నానం చేసి వస్తాం సార్. నీట్ గా చేస్తాం సార్. ఎక్కడికి వెళ్తున్నాం? వైజాగ్, విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి సార్ వెళ్తాయి సార్. అంటే ఇది టెక్కలి, పలాస 3 నెలలు దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి ఎక్కువగా వచ్చి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఉంటుంది సార్. అందరూ వచ్చి ముందుకంటే ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తారు సార్. అందరూ ముందుకంటే రేపు కావాలంటే ఈరోజు ముందుకంటే ఫోన్ చేసి ఆర్డర్ తీసుకుంటారు సార్. అవి ప్యాకింగ్ చేసి మేము పంపించేస్తాం సార్. ఆటోగా బస్కు దాన్ని పంపించేస్తాం సార్. రోజుకి ఎన్ని పీసులు తయారు చేస్తుంటారు? మేము రోజుకి 200 కేజీలు పీసులు అంటే మనకు లెక్క ఉండదు కానీ రోజుకి 200 కేజీలు సార్ చేస్తాం సార్. అలాగా అంటే ఇవి కూడా వివిధ ఆకారాల్లో తయారు చేస్తారని విన్నాము. మీరు తయారు చేస్తుంటారా? ఏ ఆకారాల్లో తయారు చేస్తారు? సింబల్ సార్, లవ్ సింబల్ చేస్తాం, స్క్వేర్ గా చేస్తాం సార్. అవి పావులు 200 గ్రాములు, 400 గ్రాములు చేస్తాం సార్. అయితే ఏదైతే ఈ ధనుర్మాస చెక్కికి సంబంధించి అంతా కూడా మనం చూసుకుంటే పాకం నిండి తయారీ వరకు కూడా అంతా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోవాలని అంటున్నారు. ఎందుకంటే ఏదైతే పాకం ఉందో పాకం చల్లారితే మాత్రం వీటిని తయారు చేయలేము. అందువల్లనే వేడివేడిగా తయారు చేస్తాం. వేడివేడిగా తయారీ చేయడం వల్లే ఈ చెక్కీలు అంత టేస్టీగా ఉంటాయి. ప్రజలు కూడా చాలా ఇష్టపడతారని మాత్రం చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే చిన్ని కూడా గత 10 సంవత్సరాలుగా ఈ చెక్కీలు తయారు చేస్తుందని చెప్తుంది. ఈ చెక్కీలకి చాలా డిమాండ్ కూడా ఉందని చెప్తుంది. ఏదైనప్పటికి కూడా ఏదైనా ఒక స్వీట్ తయారు చేయాలంటే దానికి కొంత సమయం ఉంటుంది. దానికి సమయం ఉన్న తర్వాత దాన్ని తయారు చేయడానికి కొంత మ్యాన్ పవర్ కూడా ఉపయోగించవలసి ఉంటుంది. కానీ ఈ స్వీట్లు చెక్కీ విషయంలో ఏదైతే ధనుర్మాస చెక్కీ విషయంలో మాత్రం అంతా వేడివేడిగా కూడా 5 నిమిషాల్లో మొత్తం ప్రాసెస్ అంతా చెయ్యాలి. అందువల్ల దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మహిళలందరూ కూడా ఈ యొక్క పనిలో చాలా నిష్టగా చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ధనుర్మాస చెక్కీలకు సంబంధించి యజమాని మనతో పాటు ఉన్నారు, ఈశ్వర గారు ఉన్నారు. అసలుకి ధనుర్మాస చెక్కీల తాలూకా చరిత్ర ఏమిటో ఈయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ధనుర్మాస చెక్కి అనగానే మనకి ధనుర్మాసం మొదలయ్యి జనవరి నెల వరకు మనకి లభిస్తుంది. అసలుకి ఈ 3 నెలలు మాత్రమే లభించే ఈ స్వీట్ తాలూకా ప్రత్యేకతలు ఏంటి సార్? ఇది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, పేదవారి నుంచి ధనికుల వరకు అందరికీ ఈజీగా లభ్యమయ్యే స్వీట్ అండి ఇది ఒక్క చలికాలంలో మాత్రమే తయారవుతుంది. ఎందుకారణం చేతంటే చలికాలంలో ఇది చాలా బిగువుగా ఉంటుంది. మిగతా కాలాల్లో వేసవికాలం కానీ వర్షాకాలంలో కానీ ఇది తయారవడానికి ఆస్కారం లేదు. అంచేత ఈ చలికాలంలో మాత్రమే తయారు చేస్తున్నామండి. సార్ ఇప్పుడు ఈ స్వీట్ని మీరే తయారు చేయడానికి కారణాలు? అంటే ఇది మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, అంటే మా తాతగారు వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే హక్కు అండి ఇది. మాది ఇది కులవృత్తి అండి. స్వీట్లు తయారు చేయడం మా గుడియా కాస్ట్కి
ఇది హక్కు అండి. అప్పటి నుంచి అలా చేస్తూనే వస్తున్నామండి. వాళ్ళ తాలూకా వృత్తిని అలాగా మేము కూడా కంటిన్యూ చేస్తున్నామండి. అంటే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే రకరకాల స్వీట్ దుకాణాలు వచ్చేవి, రకరకాలుగా స్వీట్లు వచ్చేవి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఏదైతే ధనుర్మాస చెక్కీకి ఆదరణ ఉందంటున్నారా? తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఇది ఈ 2 మాసాల్లోనే లభ్యమవుతుంది. అది నేను మొదట చెప్పినట్టుగా ఇది అందరూ కూడా తీసుకుని తినవచ్చండి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యకరమైన స్వీట్ అండి ఇది. ఎందుకంటే ఇది న్యాచురల్ ఫుడ్. దీంట్లో ఆయిల్లో కానీ దేంట్లో కానీ తయారు చేసే ఫుడ్ కాదు. ఓన్లీ ధాన్యం నుంచి వచ్చే పేలాలు, పంచదార, కొబ్బరితో తయారు చేస్తామండి. దాంట్లో కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా వాడతామండి. కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా తినచ్చు. అందరికీ ఈజీగా డైజెషన్ అయ్యే ప్రసక్తి ఉందండి. అంటే ఇది చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ తింటే బాగానే ఉంటుందంటారా? హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్ పరంగా, ఆరోగ్యం పరంగా చాలా బాగుంది స్వీట్ అండి ఇది. ఎటువంటి హానికరం లేదు. అందరికి కూడా ఈజీగా తినడానికి సౌలభ్యంగా చేస్తున్నామండి. ఇది చాలా ఆనందంగా కూడా తీసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు ఇది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఇంటికి, అంటే ఈ సీజన్లో ప్రతి గ్రామానికి కూడా మా స్వీట్ వెళ్తుందండి. ఇప్పుడు ఇంచుమించు మా ఈ 3 జిల్లాల్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ స్వీట్ని తింటున్నారండి. అంటే ఈ స్వీట్ సంబంధించి ఎలా ఉంటుంది సార్? మీకు ఏమైనా కేజీల లెక్క అమ్ముతారా, లేకపోతే దాని ప్రైస్ ఏ విధంగా ఉంటుందంటే? ఇది కేజీ లెక్క అమ్ముతామండి. కేజీ చాలా తక్కువ రేటుకి, అంటే మన మార్కెట్లో దొరికే మిగతా స్వీట్ల కంటే అతి తక్కువ, అంటే కేజీ 125 నుంచి 150 రూపాయల లోపున ప్రతి ఒక్కరూ కొనుక్కోవడానికి ఈజీగా, పేదవాళ్ళకి మరీ ఈజీగా ఉంటుందండి కొనుక్కోవడానికి. అంచేత అందరూ ఎక్కువగా ఈ సీజన్లో ఎక్కువగా దీన్ని వాడుకుంటారండి. అంటే ఇది ప్రసాదాలను కూడా వాడతారనేసి విన్నాము, అది వాడుతున్నారా సార్? ఇది మొదటి నుంచి వస్తున్న సాంప్రదాయం అండి. ఇది మొదట మేము ఒరిస్సా నుంచి వచ్చాం కాబట్టి, ఒరిస్సాలో మా కులస్తులు కూడా అక్కడ తయారు చేస్తారు. అలాగే మేము ఇక్కడ వచ్చాం కాబట్టి ఇక్కడ తయారు చేస్తున్నాం. ఇది మొదటి నుంచి ఆనవాయితీగా పూరి జగన్నాథ స్వామి గారికి ఈ ప్రసాదంగా పెడతామండి. అంటే మనం జనరల్గా వ్యాపారం అనుకుంటే ఏడాది పాటు చేసే వ్యాపారాలు ఉంటాయి, కానీ ఏదైతే ఈ ధనుర్మాస సీజన్లో మాత్రమే తయారు చేస్తామంటారు, మిగతా టైము మీకు ఈ ప్రాసెస్ గారు మీరు చేయరా? లేదండి, ఈ ప్రాసెస్ చేయడానికి అవ్వదు. మిగతా ఇది 2 మాసాలు మాత్రమే తయారవుతుంది. ఇది మనకి వేసవి కాలంలో మామిడి పళ్ళు ఎలా లభ్యమవుతాయో అరుదుగా, అలాగే ఈ చలికాలంలో ఈ స్వీటు లభ్యమవుతుందండి. అంచేత వేరే కాలాల్లో చేయడానికి అవ్వదు. ఇది ఏదైతే మనకి ఈ ధనుర్మాస చెక్కీలు తయారు చేసిన ఈశ్వర గారు చెప్పింది కూడా చాలా వంశపారపర్యంగా వస్తుంది. ఏదైతే తన వృత్తి కూడా అని చెప్తున్నారు. అయితే దేవుడికి ప్రసాదంగా వాడే ఈ చెక్కీలను తాము ఏదైతే ధనుర్మాస సీజన్లో మాత్రమే తయారు చేస్తామని చెప్తున్నారు. అయితే మనం జనరల్గా స్వీట్ల కోసం చూసుకుంటే కాకినాడ కాజా అంటాం, బందర్ లడ్డు అంటాం, కానీ ఉత్తరాంధ్రకు వచ్చేసరికి మాత్రము ధనుర్మాస చెక్కీ అనడంలో ఎటువంటి అతిశక్తి కూడా లేదు. అయితే ఈ చెక్కీలకు సంబంధించి అయితే మనం చూసుకుంటే ఇతర దేశాలకు కూడా వెళ్తుందని చెప్తున్నారు. అదే కాకుండా ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎంతో ప్రాముఖ్యత పొందిన స్వీట్ అని చెప్తున్నారు. అయితే ఈ స్వీట్ తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవని మాత్రం ఈయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి స్వీట్లను మనం ఏదైతే వేసవిలో దొరికే మామిడి పళ్ళను ఎంత ఇష్టంగా తింటామో, అదే ఈ శీతాకాలంలో వచ్చే ఈ ధనుర్మాస చెక్కీలను ఒకసారైనా టేస్ట్ చేయాలని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.